సిరిసిల్ల పట్టణానికి 60-70 కోట్లు చేరుకోవడం జరిగిందని మొన్ననే పత్రికా సోదరులు తెలియజేయడం జరిగింది. కనీసం ఈసారైనా 350 కోట్లు పని కనిపించకపోయినా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరం ఆ 350 కోట్లు బడ్జెట్లోని ఇంకా 100 కోట్ల పై చిల్లర సిరిసిల్లకు వచ్చేటి ఉన్నాయి. కనీసం రేపటిలోగానైనా ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంబంధించిన ఏ బకాయి లేకుండా చేయాలని ఈ ముఖ్యమంత్రి గారిని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంకు వస్తుంది కాబట్టి 20 కుటుంబాలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇవాళ 20 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఖచ్చితంగా 21వ కాకుండా ఉండాలంటే మన ముఖ్యంగా రాజరాజేశ్వరి స్వామి కృపతోటి మనసు కరిగించి ఈ పద్మశాలీలు నేతన్నలంటే రైతుల తర్వాత నేతన్నలే కాబట్టి ఇక ముందు ఆకలి చావులు ఉండద్దంటే ఎంబడే రేపటి లోగా బకాయిలు చెల్లించి ఆర్డర్లు మీరన్న ఆర్డర్లే ఒక్కొక్కలకు 2 చీరలు చొప్పున ఇస్తానని చెప్పి 1,40,00,000 చీరలు ఇస్తానని చెప్పి 3 నెలల కిందనే వాగ్దానం చేయడం జరిగింది. అవి 3 నెలలు గడిచినాయి, అది 8 నెలలు గడిచినాయి, 11 నెలలు గడిచిన 30 రూపాయల చీరలు 30 చీరలు తీయలేదు. కనీసం దయచేసి రేపటి రోజున ఉపకాయలు ఏమి లేకుండా ఇచ్చి ఖచ్చితంగా మా సిరిసిల్ల పద్మశాలి సోదరులను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన పద్మశాలి పక్షాన డిమాండ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్లాలోని నడి ఒడ్డున ఇందిరానగర్లో ఆనాడు మన మార్కెట్ కమిటీ ఊరికి సెంటర్లో ఉంటుందని అప్పుడు కేటీఆర్ గారి దృష్టికి తీసుకపోతే అప్పుడు రెంట్ పరంగా నెలకు 15,000 చొప్పున ఆనాడు టెక్స్టైల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏమవుతుందంటే పట్టణంలో నడిబొడ్డు ఉంది కాబట్టి ఆసాములకు కార్మికులకు ఎలాంటిది ఇబ్బంది సేట్లకు ఎస్ఎస్ఐలకు ఇబ్బంది కాకుండా ఉండాలని అక్కడ 8 ఏళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాన్ని నేత జౌళి శాఖకే కేటాయించాలని చెప్పి గతంలో మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్ గారికి టెక్స్టైల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది సిరిసిల్ల నడి ఒడ్డున ఉంది, 2 ఎకరాల పైచిలారు 3 ఎకరాల దాకా ఉంది కాబట్టి వస్త్ర పరిశ్రమకు మంచిగా అనుకూలంగా ఉంటుందని చెప్పి కలెక్టర్ గారికి సుధా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సిరిసిల్ల పద్మశాలిని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 10,000 పైచిల్లర కార్మికులు ఆసాంలకు ఇబ్బంది కావద్దంటే యారం డిపో ఇచ్చడం సంతోషమే, కానీ అది సిరిసిల్ల పట్టణంలో మార్కెట్ యార్డ్కి టెక్స్టైల్ కేటాయించి ఆ మార్కెట్ మన నూలు డిపోను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ స్థానిక మన విప్పు వాది శ్రీనివాస్ గారికి గౌరవ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే 10,000 పైచిల్లర ఇక్కడ ఆసాముల కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉపాధి కలుగుతుంది. ఆటోలకు కానీ ఇది కానీ ఇబ్బందులకు గురి కావద్దంటే తిరిగి ఆ వెమ్లాడ దాన్ని ఇక్కడ మార్కెట్ కమిటీలో నిర్ణయం చేసి అది టెక్స్టైల్ డిపార్ట్మెంట్కే ఆ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి మా పత్రికా సోదరుల మీకు డిమాండ్ చేస్తున్నాను.